India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st సెంచరీ ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. నేను షాహిదా. ఎడ్యుకేషనల్ డిజైనర్, ఆథర్ అయినటువంటి బివి సుబ్బారావు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. సార్, మీరు చాలా మోటివేషనల్ చాలా మనం వీడియోస్ అయితే చూసాము. మెయిన్ ఈరోజు టాపిక్ వచ్చేసి 10th క్లాస్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాము. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్ మనకి వాళ్ళ 10th క్లాస్ అనేది ఎంతైనా లైఫ్లో అందరికీ ఇంపార్టెంట్ కదా. సో ఇది లైఫ్లో మనకి ఎలా ఫౌండేషన్గా తీసుకోవాలి అన్న టాపిక్ ఈరోజు మాట్లాడుకుందాం. అయితే 10th క్లాస్కి రివిజన్ టిప్స్ అనేది మనం ఆల్రెడీ చేసేసాం. సో ఆ ఎపిసోడ్ చూడాలంటే మీరు చూడొచ్చు. అండ్ దాని తర్వాత దీని గురించి చెప్పండి సార్. 10th క్లాస్లో ఇప్పుడు మనం 10th క్లాస్ని ఎలా లైఫ్కి ఫౌండేషన్గా చూడొచ్చు? నేనేమంటానంటే అండి, 10th క్లాస్ అనేటువంటిది లైఫ్లో ఫస్ట్ ఇండిపెండెంట్ స్టెప్ అని చెప్తాను. అంటే ఆ పిల్లలు ఇండిపెండెంట్గా తయారవ్వటానికి వేసేటువంటి మొదటి అడుగు 10th క్లాస్ ఎగ్జామ్. ఎలాగో చెప్తాను మీకు. నేను ఎందుకంటే ప్రతిదీ కూడానండి, ఎనీ ఎడ్యుకేషనల్ యాక్టివిటీ లైఫ్ ఫౌండేషన్ అనేటువంటిది నేను బలంగా నమ్ముతాను. అదే చాలామంది జీవితాల్లో జరిగినటువంటిది. అది ఒక ఫౌండేషన్. అది మార్కులు, ర్యాంకులు అనేటువంటివి తర్వాత లాస్ట్లో వచ్చేటువంటివి. సో అది జీవితానికి వేసేటువంటి ఫౌండేషన్. అందుకే ర్యాంకులు, మార్కులు బెస్ట్ వచ్చినటువంటి వాళ్ళు అదే ప్రపోర్షనేట్గా సక్సెస్ కాలేదు జీవితాల్లో. అలాగే మార్కులు తక్కువ వచ్చినటువంటి వాళ్ళు, ర్యాంక్ తక్కువ వచ్చినటువంటి వాళ్ళు సక్సెస్ కూడా ఆగలేదు జీవితాలలో. రెండు ఉంటాయి. సో దీని అర్థము మార్కులు ఇంపార్టెంట్ అని కాదు. కానీ ఎందుకు ఎక్కడ చూసినా 10th వస్తుంది అండంగానే పేరెంట్స్, టీచర్స్ అందరూ, నేను ఇప్పుడు చెప్పినటువంటి అర్థం ఏమిటంటే మార్కులు, ర్యాంకులు ఇంపార్టెంట్ కాదని దీని అర్థం కాదు. మరొకసారి చెప్తున్నా, దీని అర్థం మార్కులు, ర్యాంకులు ఇంపార్టెంట్ కాదు అని కాదు. సో ఆ మార్కులు, ర్యాంకులకి తోడు అవ్వాల్సినటువంటి తోడు కాకపోతే వాళ్ళు ప్రపోర్షనేట్గా జీవితాల్లో ఆ విజయాలు పొందలేరు అనేటువంటిది దాని అర్థం. సో ఇవి మార్కులు, ర్యాంకులు తక్కువ వచ్చినా దానికి ఉన్నటువంటి ఆ అనుబంధ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో అవి బలంగా ఉన్నప్పుడు అది తక్కువైనా ఇది జీవితాల్లో ముందుకు తీసుకువెళ్తుంది అనేటువంటిది ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలకు అర్థం, నేను చేసిన రీసెర్చ్ యొక్క సారాంశం. సో కాబట్టి 10th క్లాస్ ఎగ్జామ్ అనేటువంటిది, అఫ్కోర్స్ 10th క్లాస్ మీరు చెప్పినట్టుగా లేదా లాస్ట్ వీడియోలో మనం రివిజన్ టిప్స్ ఆల్రెడీ చాలా చక్కగా చెప్పాము. సో ఇక్కడ ఏమిటంటే 10th క్లాస్ వచ్చేటప్పుడు జీవితంలో మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామ్. ఇదివరకు 7th ఉండేది, సో ఇప్పుడు 10th. సో కాబట్టి ఆ మొట్టమొదటి ఎగ్జామ్. అంతేకాకుండా ఈ మార్క్స్ అనేటువంటివి జీవితాంతం క్యారీ అవుతాయి. సో అది ఫస్ట్ సర్టిఫికేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు చదువుకుంటూ వచ్చి ఉన్న ఒక స్టూడెంట్ ఇప్పుడు 10th క్లాస్లో మొత్తం స్టేట్లో కానీ మొత్తం ఇండియా మొత్తంలో వాళ్ళతో వస్తుంది. అవును. సో కాబట్టి అంతేకాకుండా ఆ మార్క్ లిస్ట్ అనేటువంటిది మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చాలా ఇంపార్టెంట్. సో అంతేకాకుండా మొట్టమొదటి మార్క్ షీట్ అని కూడా చెప్పుకోవచ్చు అకాడమిక్ పరంగా. సో కాబట్టి అది దానికి అంత ఇది ఉంటుంది. రెండవది, అప్పుడు వరకు కూడా ఈ పబ్లిక్ ఎగ్జామ్కి ఎక్స్పోజ్ కానటువంటి పిల్లలు ఒక్కసారికి పబ్లిక్ ఎగ్జామ్తో వచ్చేటువంటి టెస్ట్ యాంగ్జైటీ కానివ్వండి, టెన్షన్ కానీ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది, మీరు అడిగినటువంటిది ఏమిటంటే లైఫ్ ఫౌండేషన్కి 10th ఎగ్జామ్ ఎలా ఉపయోగపడుతుంది, ఇది అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నప్పుడు ఎవరైనా చూసేవాళ్ళు ఏమిటంటే మా పిల్లవాడు 10th మార్క్స్ పెంచుకోవాలి, ఎక్కువ మార్కులు వచ్చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్టేట్లో ర్యాంక్ రావాలి, లేదా సిబిఎస్ఈలో కంట్రీలో ర్యాంక్ రావాలి, కంట్రీ వైడ్ సిబిఎస్ఈలో ఇలా ఉండాలి, లేదా సిజిపి. అందుకే వాళ్ళు ఏంటంటే అది బాగా ఇదవుతుంది అని ర్యాంకులు, ఈ మార్కులు తీసేసి సిజిపిఏ పెట్టారు, గ్రేడ్స్ పెట్టేశారు. సో కాబట్టి అది పక్కన పెడితే,
సో ఆ సందర్భంలో ఏమవుతుందంటే కొంత ఏంటంటే కంపారిజన్ తగ్గింది. సో ఇప్పుడు మా వాడికి సిజిపిఏ ఎంత వచ్చింది, 10/10 వచ్చింది, లేదా 9.8 వచ్చింది, 9.9 వచ్చింది, 9.5 వచ్చింది. సో కొంతవరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే ఆ టాప్లో ఉండాలి అనేటువంటిది ఆశ ఎక్కువ ఉంటుంది అందరికీ కూడా. కానీ ఇక్కడ ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటువంటివి నేను మొట్టమొదటిగా చెప్పినట్టుగా వాళ్ళ లైఫ్ ఇండిపెండెంట్గా తయారు కావటానికి వేసేటువంటి మొట్టమొదటి అడుగు అని నేను ఎందుకు అంటున్నాను అంటే, మీ పిల్లవాడికి ఎన్ని మార్కులు వస్తాయనేటువంటిది పక్కన పెడదాం, అది ఇప్పుడు మనకు తెలియదు. కానీ ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి చేసేటువంటి ప్రయత్నం ఇంపార్టెంట్. సో మరి ఆ ప్రయత్నాన్ని కరెక్ట్ చేద్దామా, లేకపోతే చివరిలో మార్కులు ఇంత వచ్చేయాలని కూర్చుందామా, జపం చేద్దామా? ప్రయత్నాన్ని కరెక్ట్ చేయాలి. సో మరి ఆ జపం అనేటువంటిది కూడా ఏమిటంటే ఆ ప్రయత్నాన్ని కరెక్ట్ చేసేటువంటిదే జపం అక్కడ. రైట్, తపస్సు అనండి, జపం అనండి. సో ఆ ప్రయత్నాన్ని కరెక్ట్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నాన్ని స్ట్రెంథన్ చేసేటువంటిదే అల్టిమేట్గా తపస్సు అవుతుంది అది. సో అప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేటువంటిది తర్వాత విషయం. ఇది 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 సరి అవ్వకుండా అది ఎందుకు వస్తుందండి? రాదు కదా. సో అదే మనం చేసేటువంటి తప్పు అన్నమాట అండి. అందరూ కూడా ఏమిటంటే ఆ పిల్లవాడు తనంతట తాను తెలుసుకునేటువంటి పరిస్థితి కల్పిస్తే, నేను ఈ సబ్జెక్టులో ఎందుకు వీక్గా ఉన్నాను, నేను ఇది ఎందుకు ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను, ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఆలోచన విధానం ఆ విత్తుని నాటగలిగితే ఆ మైండ్లో, అప్పుడు మార్పు వస్తుంది. సో మనం అది చెయ్యము. ఎంతసేపు రిజల్టే కావాలి. 10th క్లాస్ అని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్స్ట్రా క్లాసెస్ పెడతారు, ట్యూషన్స్ అంటే ఎక్స్ట్రా క్లాసెస్ పెడతారు. మరి ఏమవుతుందో తెలుసా అండి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ టైం ఉపయోగించుకుంటారు. ఓకే, అక్కడ ఎక్స్ట్రా క్లాసెస్ కాబట్టి ఫోన్లు అది లేకుండా కొంత ఎక్కువ గడుపుతారేమని అనుకోవచ్చు. ఏది బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక 5% టాప్లో ఉన్నటువంటి పిల్లలు, ఆ ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి పిల్లలు. మిగిలిన సంగతి ఏమవుతుందో తెలుసా, రోజువారీ మామూలు టైంకి వచ్చేసేటువంటి కూడా ఎక్స్ట్రా అవర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఎక్స్ట్రా అవర్ ఉంది కదా అని ఈ అన్ని గంటలు కూడా వేస్ట్ చేస్తాడు. అప్పుడు చదువుకోవచ్చు, ఎలాగ ఎక్స్ట్రా అవర్ ఉంది కదా. రైట్. సో అది ఒక రకం. అయితే ఇంకొక రకం ఏమిటంటే, ఎక్స్ట్రా అవర్లో ఇది అనవసరంగా ఆల్రెడీ ఇది ఎక్స్ట్రా, ఇప్పుడు మరలాని ఇప్పుడు ఏం చదువుతాను అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇవి ప్రాక్టికల్ అండి, చాలా మందికి తెలియదు. రైట్. సో పిల్లవాడిని పంపించాం కదా, అక్కడ ఉంటాడు కదా అనుకుంటారు. మరి ఎందుకు మార్పు రాదు అంటే, అక్కడ జరగాల్సింది జరగదు. మీరు గంటలు పెంచడం వల్ల ఏ ఉపయోగం ఉండదండి. మీరు దీని స్ట్రెంథన్ క్వాలిటీ చేయకుండా ఈ గంటలు పెరగటం వల్ల ఉపయోగం ఏముంది, మొత్తం డైల్యూట్ అయిపోతుంది. పైగా 9th క్లాస్ నుంచి 10th క్లాస్ పోర్షన్ స్టార్ట్ చేసేస్తారు. అదొక విషయం. సో 9th నుంచి, లేకపోతే మరీ దౌర్భాగ్యం ఏమిటంటే 8th, 9th, 10th నుంచే కూడా IIT JEE కోచింగ్లు ఇచ్చేసి పాడు చేస్తున్నటువంటి వ్యవస్థ కూడా మనకు ఉన్నది. అదో దౌర్భాగ్యం. వీళ్ళ వల్ల మరి ఏం ఉపయోగం లేదు అంటే, ఉన్నటువంటిది జస్ట్ లెస్ దెన్ 1% అయితే నాశనం అవుతున్నటువంటిది 99%. నాశనం అవుతున్నటువంటిది 99%. 2 స్టేట్లో 2 రాష్ట్రాల్లో కలిపి సంవత్సరానికి ఒక 1000 నుంచి 1500 మందికి ఉపయోగం ఉంటుంది అంతే దానివల్ల. సో మిగిలినంతా కూడా ఆ లైఫ్స్ టచ్ చేసి నేను చెప్తున్న మాట ఇది. నేను జనరల్గా చెప్పేటువంటి స్టేట్మెంట్ కాదు. వేల మందిని చూసి 8th, 9th, 10thలో ఈ కోచింగ్లు తీసుకుని టాప్ కార్పొరేట్ కాలేజ్ స్కూల్స్ అనేటువంటి వాటిలో తీసుకున్న తర్వాత 11th, 12thకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత చెబుతున్నటువంటి మాట. ఇది నిష్ఠూర సత్యం అన్నమాట అండి, అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది. నేను చూసా CBSEలో మామూలుగా 8th, 9th, 10th బాగా చదువుకుని చూసినటువంటి పిల్లలు ముంబైలో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, ఈవెన్ కొన్ని స్కూల్స్, లిమిటెడ్ స్కూల్స్ హైదరాబాద్లో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్లో సో CBSE అంటే రా ఇంటెలిజెన్స్తో ఉండి చాలా అంటే ఆ కంఫర్ట్తో JEE ర్యాంక్ కొట్టి IITకి వెళ్ళినటువంటి పిల్లల్ని కూడా చూశాను నేను. ఇక్కడ నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు కొంతమంది 8th క్లాస్ నుంచే అలాంటి కార్పొరేట్ స్కూళ్ళలో 8th క్లాస్ నుంచే మీ బాబు నీట్కి వెళ్తాడా లేకుంటే JEEకి వెళ్తాడా ఇప్పుడే డిసైడ్ అవ్వండి అంటారు. అది కరెక్టా? అసలు అక్కడ ఎంత కన్ఫ్యూజన్ వస్తుందంటే పేరెంట్స్కి, అసలు పిల్లలకి కూడా ఈవెన్ ఏది తీసుకోవాలో తెలియదు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో అది అబ్సల్యూట్లీ రాంగ్. సో ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు వాడు కాంపిటీషన్కి వెళ్ళాలి ఫైనల్గా, ఎందుకంటే బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ వీటి ద్వారా మన వ్యవస్థ ఇస్తుంది కాబట్టి, దానికి సైన్స్కి వెళ్ళాలనుకునేటప్పుడు వీటిని ఆప్ట్ చేసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి. అది ఎప్పుడు చేసుకోవాలి? 10th తర్వాత చేసుకోవాలి. సో ఇప్పుడు 10th వరకు ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి
ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఏవైతే అవసరమో దీన్ని వచ్చేటట్టుగా ఇక్కడ ప్రయత్నం చేయాలి తప్ప అది చేయటం అవసరం లేదు. ఓకే. అది 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 తప్పు అవుతుంది ఇప్పుడు. మీకు ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మీకు ముందు ప్లాన్ వేశారు. ముందు మనం సమకూర్చాల్సినటువంటిది ఏమిటండి? ఇటుకలు అవన్నీ కావాలి. రిసోర్సెస్ అన్ని మనం సమకూర్చాలి. మీరు ఈ రిసోర్సెస్ అన్ని మీ దగ్గర ఉంటే ఈ ప్లాన్ ఎప్పుడైనా మారుతుంది కదా, రైట్? సో మీరు ఇక్కడ ప్లాన్ వేసుకుంటా కూర్చున్నారు, పేపర్ మీద ప్లాన్ వేసుకుంటా కూర్చుంటారు, అక్కడ రిసోర్సెస్ లేవు, రేపొద్దున బిల్డింగ్ ఏమవుతుంది? మీ పేపర్ మీదే ఉంటుంది. అలాగే పేరెంట్స్ కళలు కూడా వాళ్ళ యొక్క మనసుల్లోనే ఉండిపోతాయి. స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా స్ట్రెస్ తప్ప వేరే ఏముండదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ రిసోర్సెస్ అనేటువంటివి మనకు ఉంటే అప్పుడు ఏ విధంగా అయినా మనం చేయొచ్చు. కానీ ఇక్కడ పిల్లలు హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఇక్కడ చాలా అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే ఇది ఫార్మల్ ఇయర్స్. ఈ ఇయర్స్లో ఆ స్ట్రెంగ్త్ని మనం నాశనం చేస్తే అది గెయిన్ చేయటం చాలా టైం పడుతుంది మరలా. అది సమస్య. ఇప్పుడు నేను ఇందాక బిల్డింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను, అది ఫిజికల్ థింగ్ కాబట్టి ఈ సంవత్సరం కాబట్టి ఇంకొక సంవత్సరం. ఇక్కడ ఏమిటంటే ఈ మైండ్ స్ట్రెంగ్తన్ అవ్వాల్సినటువంటిది, ఫామ్ అవ్వాల్సినటువంటివి, వీటి ఆలోచన విధానం స్ట్రెంగ్తన్ అవ్వాల్సినటువంటి వ్యవస్థ ఉంది ఇక్కడ. సో ఇది నాశనం అయితే ఇక్కడ ఇది తెలుసో తెలియక దానికి అవరోధాలు ఏర్పాటు చేస్తే మనం ఏమవుతుందంటే ఆ తరువాత చాలా టైం పడుతుంది. చాలామంది రీబౌన్స్ అవ్వలేక ఆగిపోయేటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం ఈ జర్నీ అంతా కూడా దూరంగా జరిగిపోతారు. అసలు పెట్టేటువంటి ఎఫర్టే ఉండదు కదా మీకు. అందుకే ఇన్ని గంటలు ఎఫర్ట్ పెట్టి అంటే స్కూల్స్లో జాయిన్ చేసి, హాస్టల్స్లో జాయిన్ చేసి చివరికి ఎలాగ వస్తారు వాళ్ళు? ఎక్కువ మంది ఎలా వస్తున్నారు ఒక్కసారి మీరు అటు ఇటు పరిశీలించండి. ఎందుకు వస్తున్నారు అట్లాగా? మీరు ఇన్ని గంటలు పెట్టారు కదా, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు కదా, ఇంత పెద్ద కాలేజ్ అనుకున్నారు కదా, రైట్? సో మీరు అర్థం చేసుకోవాలి. మీకు చాలా తేలిక, ఈ కాలేజ్ బాగుందా ఆ కాలేజ్ బాగుందా. పేరెంట్స్ కూడా ఎట్లా ఉంటారో తెలుసా అండి, అడుగుతారు, సరే ఈ కాలేజ్ బాగుంటుందా ఆ కాలేజ్ బాగుంటుందా. నిజంగా విశ్లేషణ చేసేటువంటి పేరెంట్స్ 1% కూడా లేరండి. మనం చాలా ఎక్కువ మందిని చూసి చెప్తున్నాం. వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా, మీరు అనుకున్నటువంటిది మన నోటి ద్వారా చెప్తే వాళ్ళకి హ్యాపీ అనమాట. అహో సార్ కూడా అదే చెప్పారు అంటే మనకి రావాల్సిన ఆన్సర్ ఎదుటి వాళ్ళ నుంచి రావాలి. సో మరి అది అంటే మీరు అనాలిసిస్ లేకుండా, మీకు ఆలోచన లేకుండా చేయటమే కదా అది. ఒక్కసారి దయచేసి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరు కష్టపడినా పిల్లల కోసం కష్టపడాలి. ఆ పిల్లల్లో మార్పు వస్తే ఆ జీవితాంతం వాళ్ళు ఆ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనేటువంటిది అందరి కోరిక కూడా, మరి ముఖ్యంగా భారతీయుల కోరిక. సో మనం ఎంత సపోర్ట్ అయితే అంత సపోర్ట్ చేయాలి అని. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఏమిటంటే వాడు బతుకుతాడు, తర్వాత బతకాలి అనేటువంటిది ఉంటుంది, రైట్? కానీ మన ఆలోచన ఇది. సో మన సంస్కృతి సాంప్రదాయం ఇలా నడుస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే అదే ఆలోచిస్తారు కదా. మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకుండా మీకు తెలిసినటువంటి లెన్స్ను చూసి చేస్తే తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎలాంటి ప్రమాదాలు అయితే అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేమి ఇప్పుడు వాళ్ళకి చెబితే అర్థం కాదు, వినరు. 2 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చి బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ముందేమో వాళ్ళు అనుకున్నట్టుగా మనం చెప్తే అప్పుడు ఏం చేస్తారంటే కౌన్సిలర్స్ వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ పల్స్ చూసి అవునండి అది బాగుంది కదా, అక్కడే జాయిన్ చేయండి అంటే ఓకే, వాడు హ్యాపీగా వెళ్తాడు. 2 సంవత్సరాలు కూడా కాదు, జాయిన్ చేసిన తర్వాత 2 నెలలకే మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. సార్ అక్కడ జాయిన్ చేస్తాను సార్, ఎట్లాగైంది సార్ పరిస్థితి ఏమైంది. అయితే నాకు ఇక్కడ ఇంకో క్వశ్చన్, కొంతమంది 10th క్లాస్కి ప్రిపేర్ అవుతుంటారు పిల్లలు, పేరెంట్స్ కూడా ఓకే అనుకుంటే ఆ టైంలో ఇంకా ఎగ్జామ్ రాయకముందే కొంతమంది ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి, ఆ కాలేజ్లో జాయిన్ అవ్వండి, లేకపోతే డిస్కౌంట్ ఇంతవరకే ఉంటుంది, డెడ్ లైన్ ఇంతవరకే ఉంటుంది. ఎంత స్ట్రెస్ అంటే అంత స్ట్రెస్ ఉంటుంది. ఈ పరిస్థితి ఏంటి అసలు? సో ఇదొక దరిద్రం. మనకి ఇక్కడ మార్కెటింగ్ టెక్నిక్స్ వీళ్ళు ఏమిటంటే ఫోమో అంటారండి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు సైకాలజీలో. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటివన్నీ కూడా అది క్రియేట్ చేస్తుంది అనమాట. మీరు ఇది లేకపోతే ఇది మిస్ అయిపోతారు. సో ఇప్పుడు ఈ నెలలో 31st లాస్ట్ 31st ఇది కట్టకపోతే ఏంటంటే మీకు ఈ డిస్కౌంట్ ఈ 50,000 ఉండదు, లేదా 25,000 ఉండదు, లేకపోతే ఇంకొక ఎర్రి పెడతారు, మీకు పలానా వాడిని పలానా బ్యాచ్లో పెట్టేస్తాము, పలానా మాదాపూర్లో ఆ బ్యాచ్ ఉంటుంది, ఇంకా అక్కడ ఉంది అంటే ఇంకా అద్భుతమైన ప్రపంచాన్ని జయించేసినట్టు అవుతుందండి. ఏమి ఉండదు అక్కడ, ఏమి ఉండదండి. సో అక్కడ అలాంటివి 30 ఉంటాయి బ్యాచెస్.
సో వీళ్ళందరినీ కూడా మాయ చేసి తీసుకొస్తారు. సో దాన్ని ఫోమో అంటారనమాట. ఇప్పుడు పాపం పేరెంట్స్ నేను అదే అంటున్నా, వాళ్ళు ఏంటంటే ఏదో మంచి జరగాలి, ఎక్కువ మంచి చేయాలి మన పిల్లలకి అనేటువంటి సదుద్దేశమే. నేనేమి అక్కడ అది తప్పు పట్టట్లేదు. సో అది ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి సరైనటువంటి ఆలోచన చేయకపోవడం వాళ్ళ తప్పు అని చెప్తున్నాను తప్ప వాళ్ళ ఆలోచన తప్పు అని నేను చెప్పట్లా. సో వీళ్ళు అది క్రియేట్ చేస్తారు. పలానా బ్యాచ్ అండి, పలానా బ్యాచ్లో పెడితే మేము వాడు ఇదండి, వాళ్ళు వచ్చేస్తారండి, వీళ్ళు వచ్చేస్తారండి, వీడి జీవితం మారిపోతుందండి. ఏం ఉండదండి, వీడికి మైండ్ రైట్ వేలో మన థింకింగ్ ఇవ్వకుండా ఎక్కడ పెడితే ఏముంటుందండి. సో ఎక్కడ పెట్టినా ఉపయోగం ఏమి ఉండదు కదా. నేను చేసేది ప్రతిదీ అదేనండి. వాడు లోపల మనం ఎంత చెప్పినా సరే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది తప్ప మనం పూర్తిగా మార్చలేము. కానీ మన పిల్లవాడు దాన్ని అర్థం చేసుకుని అక్కడ ఉన్నటువంటి రైట్ ఇన్పుట్స్ని వీడు తీసుకునేటువంటి విధంగా మనం పనిచేస్తే, మనం తయారు చేస్తే, వాళ్ళలో ఆ ముగ్గురు టీచర్స్లో ఒకరు వీడికి నచ్చినా నచ్చకపోయినా వీడు అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్తాడు. సో మనం వీళ్ళ కంఫర్ట్తో సౌఖ్యంతో మనం పంపి ఇలా ఉంటుంది, నేను 4 లక్షలు కట్టాను, ఇలాగ ఉంటుందని పంపిన తర్వాత వీడి నెల తర్వాతే చాలా కేసులు మన దగ్గరికి వస్తారు. రైట్. సో మనం ఏమిటంటే అందుకే నేను ఎప్పుడు ఉపయోగించేటువంటి సెల్ఫ్ రిలయంట్ చెయ్యాలి పిల్లలని, వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో అప్పటికి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అక్కడ పిల్లవాడు అక్కడ ఉండటం అవసరం లేదు, తీసుకొచ్చేయడమే బెటర్. రైట్. సో కాబట్టి ఇది నేను ఎప్పుడు చెప్పేటువంటిది అనమాట అండి. ఇప్పుడు ఇక 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఏమిటంటే నేను ఎందుకు ఇది జీవితానికి పునాది అని అంటున్నానంటే ఈ ఎగ్జామ్ని అర్థం చేసుకోవాలండి. అవును, మీ అంటే మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా ఎపిసోడ్స్లో, 10th క్లాస్ అనేది ఎగ్జామ్స్కి ఫౌండేషన్, లైఫ్కి ఇది ఎలా ఫౌండేషన్ అవుతుంది చెప్పండి. ఎగ్జామ్ అంటే 10th క్లాస్ ఎగ్జామే కాదండి, ఏ అకాడమిక్ యాక్టివిటీ అయినా కూడా ఫౌండేషన్. ప్రతి దానికి ఒక శక్తి ఉంటుంది, ఒక మార్పునిస్తుంది ఆ పిల్లవాడికి, దాన్ని అర్థం చేసుకోగలిగితే. ఇప్పుడు ఈ ఎగ్జామే చూద్దాం. సో ఈ ఎగ్జాము రివిజన్ అంటే రీరీడ్ చేసో, టీచర్ మీద డిపెండ్ అయ్యో, ఇంకా ఏదో పొద్దున్న సాయంత్రం దాకా ఇది చదవమన్నారు కదా అని చదువుతూ పోయేటువంటి వాడికి ఆ విలువ రాదు. వాడికి మార్కులు వచ్చి ఉండొచ్చు కూడా, అందుకే మార్కులు వచ్చినా సరే తర్వాత వాళ్ళు ఆగిపోయేటువంటి పరిస్థితి అందుకే వస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఒక 10 సంవత్సరాల క్రితం నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఇవన్నీ కూడా నా మనసును బాగా పాడు చేస్తూ ఉండేవి. అరే ఎందుకు ఇలాగ అవుతుంది, వీడు మంచి పిల్లవాడు అనుకున్నాం కదా, తర్వాత ఎందుకు ఆగిపోతున్నాడు, వీడికి ఇన్ని మార్కులు వచ్చినాయి కదా ఎందుకు ఆగిపోతున్నాడు, వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉన్నారు కదా, కానీ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ జాబ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు వాడి లైఫ్ ఇంతలా మార్పు వచ్చింది, వీడికి ఇంత మార్పు రాలేదు. నేను ఆ 10 తర్వాత నేను ఆగలేదు నేను. సో నా ప్రయాణం ఏమిటంటే అక్కడి నుంచి కనీసం 20-30 సంవత్సరాల ముందుకు వెళ్ళా. వాళ్ళు ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, లేదా నాకు బాగా తెలిసినటువంటి వాళ్ళ, ఇది అడిగి తెలుసుకోవటం ఒకటి, నాకు బాగా తెలిసిన పిల్లలు ఉంటారు, నేను 2-3 సంవత్సరాలు వాళ్ళని ప్రతిరోజు అనినిత్యం చూసిన పిల్లలు ఉంటారు, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళ ఆలోచన విధానం తెలుసు. ఇలాంటి పిల్లలు 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఈ పిల్లలు ఇద్దరు ఒకేలా ఉండేవారు కదా, వీడు ఏ లెవెల్కి వెళ్ళాడు, వీడు ఎక్కడికి వెళ్ళాడు, సో ఎందుకు డిఫరెన్స్ వచ్చింది, ఎంత ఆసక్తికరంగా ఉంటుందండి. సో మరి దానికి ఉన్నటువంటి సపోర్ట్ ఎట్లాంటిది. సో దాన్ని ఆ రీసెర్చ్ ఆ స్టడీ ద్వారానే నేను మాట్లాడేటువంటి ప్రతి మాట. ఇప్పుడు 10th ఎగ్జామ్కి వచ్చేటప్పుడు మీ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేస్తుంది అందులో, ఎందుకు అట్లా జరుగుతుంది అనేది. ఈ ఎగ్జామ్ లాగా వాళ్ళు టీచర్ చెప్పారని చదువుకుంటూ పోవటమో, రైట్. సో లేదా గంటల తరబడి అదే పనిగా రీరీడ్ చేయటమో, రైట్. లేదా ఆయన ఏదో ఇంపార్టెంట్ చెప్పారు కదా అది ఏదో ముక్కును పట్టేసి వదిలేయటమో, ఇలా చేస్తే వీళ్ళలో కొంత డిసిప్లిన్ ఉండి ఇలా చేశారనుకోండి వీళ్ళకి మార్కులు వస్తాయి. వీడు తర్వాత మళ్ళీ కాంపిటీషన్లో ఉండడు. ఎందుకనంటే వీళ్ళ డిసిప్లిన్ ఉంది పాపం. ఆ ఎగ్జామ్ కూడా మోర్ అండర్స్టాండింగ్ లెవెల్లోనే ఉంటుంది, వాళ్ళు ఊహించినట్టుగానే ఎగ్జామ్ క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వెంటనే అలా రీగర్గేట్ చేసేస్తారు, అంటే ముక్కును బట్టి వదిలేస్తారు అక్కడ, రైట్. సో కాబట్టి వాళ్ళకి మార్కులు అయితే వస్తాయి, తర్వాత వెళ్ళరు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండిపోయేటండు కొంతమంది పిల్లలు ఉంటారు. దాని మీద అసలు ఇంట్రెస్టే ఉండదు, రైట్. సో వాళ్ళు ఇంకా అంతే అటు ఇటుగా ఉంటూ ఉంటారు. ఇంకొకరు ఉంటారు, వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది కానీ ఎఫర్ట్ పెట్టరు, ఆ పెట్టిన ఎఫర్ట్ చాలా తక్కువ పెడతారు కానీ ఎఫర్ట్ ఉంటుంది. సో ఆ తక్కువ ఎఫర్ట్లోనే ఉంటారు వాళ్ళు. అంటే నెగ్లిజెన్సీ అనొచ్చా? నెగ్లిజెన్సీ అనుకోవచ్చు, డిసిప్లిన్ లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి మాత్రం చాలా చదివే దాని మీద మాత్రం చాలా ఇంట్రెస్ట్తో చదువుతారు. అంటే ఎక్కువ చదవరు, ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్గా చదువుతారు. వీళ్ళు చాలా ఆసక్తికరం. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో వీడి మార్కులు తక్కువ ఉండొచ్చు, అంటే వీడి అటెన్షన్ కానీ వీడి శ్రద్ధ కానీ చాలా ఎక్కువ ఉంటుంది, వీడికి చాలా తక్కువ టైం చదువుతాడు. అంటే 50% చదివి 50% మార్క్స్ వచ్చేస్తాయి వాడికి.
అంటే వాడి యాక్యురసీ చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి పిల్లలు. తక్కువ చదివినా మొత్తం అయితే గ్రాప్ చేసేస్తాడు. గ్రాప్ చేసేస్తాడు. అంటే వాడి యొక్క ఆలోచన విధానం కానీ, ఆ షార్ప్‌నెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చదివేటువంటి విధానంలో, బాగా అర్థం చేసుకునేటువంటి విధానంలో. ఆ క్లారిటీ ఎక్కువ ఉంటుంది. సో, వీడికి మార్కులు తక్కువ ఉండొచ్చు. కానీ వీడు ఎప్పుడైతే వాడు గోల్‌ని అర్థం చేసుకునే పరిస్థితి వచ్చిందో, వీడు ఆ ఎనర్జీని ఎక్స్‌టెండ్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందో, వీడి సక్సెస్ మామూలుగా ఎవరు ఆపలేరనమాట అండి. ఓకే. అలాంటి వాళ్ళే మార్కులు తక్కువ వచ్చినా రేపొద్దుట జీవితంలో ఎదిగేటువంటి పిల్లల్లో ఎక్కువ మంది అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు. ఓకే. రైట్? సో, కాకపోతే వీళ్ళకంటే ఎంత తొందరగా క్లారిటీని ఇస్తే, అంత తొందరగా ఆ విజయం వాళ్ళకి దగ్గరకొస్తుంది. సో, అలా క్లారిటీ ఇవ్వకుండా ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళు కంప్లీట్‌గా దూరం అయిపోతారు. ఓహ్! సో, ఏంటంటే ఆ ఎఫర్ట్ పెట్టరు. ఆ పెట్టే ఎఫర్ట్ కూడా ఆగిపోయిందనుకోండి ముందుకేం వెళ్తారు? అర్థమైంది కదా నేనన్నది మీకు? సో, చూసారా? అంటే నేనంటే రకరకాల విభిన్న వ్యక్తులు ఎలా తయారవుతారు? సో, దానికిది ఎలా మార్పొస్తుంది? అంటే ఎలా పునాది అవుతుందనేటువంటిది నేను చాలా సవివరంగా చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్. చాలా 100 మందిని చూసి చాలా దగ్గరగా చూసి చెప్తున్నాను. మీ ఆల్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ చెప్తున్నారు. సో, ఇక్కడేమిటంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ ఉందండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాస్తున్నా. ఇప్పుడు సుమారు ఉన్నటువంటి 5, 6 ఎగ్జామ్స్‌లో నేను సపోజ్ ఒక ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నా. మరి ప్రిపేర్ అవుతునేటప్పుడు నేను అర్థం చేసుకోవాలి కదా! ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఎగ్జాము ఎన్ని మార్కులకి? ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి? ఐ మీన్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి? రైట్? సో, వేటిలో వెయిటేజ్ ఉంది? నేను బాగా ఏం ప్రిపేర్ అవ్వాలి? ఇది వెయిటేజ్ ఉందని ఇది ప్రిపేర్ అయితే, కానీ ఇది వేరే చాప్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటే, ఆ డిపెండెంట్ చాప్టర్ నాకు తెలియకపోతే, ఇది వెయిటేజ్ ఉందని ఎంత ఎఫర్ట్ పెట్టినా అక్కడ నేను చేయలేకపోతాను. సో, కాబట్టి ఆ 2 డిపెండెన్సీస్‌ని ఎలా తెచ్చుకోవాలి దగ్గరికి? ఓకే. సో, నేను ప్రయాణం చేసేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్‌గా నేను చేయాలి? అంటే దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఏమిటి? అనేటువంటిది ఒకటి. రెండవది ఓకే. ఈ సబ్జెక్ట్‌లో ఇన్ని మార్కులు వస్తున్నాయి. ఈ సబ్జెక్ట్‌లో ఇన్ని మార్కులు వస్తున్నాయి. ఐ మీన్ ఈ చాప్టర్‌లో ఇన్ని మార్కులు వస్తున్నాయి. ఈ చాప్టర్‌లో ఇన్ని మార్కులు వచ్చినప్పుడు అలాంటి మార్కులు ఎలా కేటగరైజ్ అయ్యి ఉన్నాయి? అంటే వెరీ షార్ట్ ఆన్సర్ ఉన్నాయా? షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఉన్నాయా? లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఉన్నాయా? ఎంసీక్యూస్ అనేటువంటిది ఒకటి. ఇంకా లోపలికి వెళ్తే ఈ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్‌లో ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి? గత 3, 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల పేపర్స్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో! ఈ మోడల్ రిపీట్ అవుతున్నాయి. లేదా ఇలాంటి బేసిస్ మీద క్వెషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు సపోజ్ సీబీఎస్ఈ ఉన్నాయనుకోండి. సర్టెన్ పర్సెంటేజ్ డైరెక్ట్‌గా క్వెషన్స్ రావు. రావు. సో, అవి ఏంటంటే కొంచెం అర్థం చేసుకొని చేయాల్సింది. ఇప్పుడు అదే స్టేట్ బోర్డ్ ఉందనుకోండి. డైరెక్ట్‌గా వచ్చేస్తాయి. మాక్సిమం డైరెక్ట్‌గా ఉంటాయి. సో, ఈ డిఫరెన్స్ ఉంటుంది. సో, ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్‌ని వీడు అర్థం చేసుకున్నాడనుకోండి. ఇది అర్థం చేసుకుని ప్రిపరేషన్ మొదలు పెడితే, ఆ చాప్టర్ వాడు ప్రిపేర్ అయ్యేటప్పుడు మొదలు పెట్టడానికి ముందే క్లారిటీ ఉంటుంది. ఓకే. సో, ఎప్పుడైతే క్లారిటీ ఉందో అంటే ఇక్కడ ఆ క్లారిటీతో వాడికి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఆ వచ్చిన రెస్పాన్సిబిలిటీతో వాడు స్టార్ట్ చేయడం మొదలు పెడితే కొంత టైం అయిన తర్వాత వాడికి ఫీడ్బ్యాక్ వాడే సెల్ఫ్ ఫీడ్బ్యాక్ తీసుకోగలుగుతాడు. నేను ఇంతవరకు ప్రిపేర్ అయ్యాను, ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి సెల్ఫ్ ఫీడ్బ్యాక్ వాడు మైండ్లోకి వస్తుంది. ఎప్పుడైతే సెల్ఫ్ ఫీడ్బ్యాక్ వచ్చిందో ఆ తరువాత ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్లో ఓకే, సో ఇది నేను చేయలేకపోతున్నానంటే దీనికి ఉన్నటువంటి రీజన్స్ ఏమిటి? డిపెండెన్సీ ఉందా? దీనికి సంబంధించి ముందు ఏమైనా చదువుకోవాల్సి ఉందా? నేను మిస్ అయ్యానా ఏంటి అనేటువంటిది ఒక ఆలోచన మొదలవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వాడే రివ్యూ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇదంతా ప్రిపేర్ అయ్యి ఒక మాక్ టెస్ట్ రాయటానికి వెళ్ళాడు. రైట్? ఆ మాక్ టెస్ట్ రాసి వచ్చిన తరువాత వీడికి ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా, ఈ ఎగ్జామ్లో ఈ సబ్జెక్ట్లో ఈ చాప్టర్లో ఇలాంటి క్వశ్చన్స్ నేను ప్రిపేర్ అయ్యాను, ఇలాంటి వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఇవి రాలేదు అంటే నేను చదవలేకపోయాను, అంటే ఇది నేను ఎంత ప్రిపేర్ అయినా సరే నేను ఇది మిస్ అయ్యాను అంటే అప్పుడు ప్లాన్ మార్చుకునే దానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవటం అంటే ఆ సెల్ఫ్ ఫీడ్బ్యాక్ వచ్చి ఆ సెల్ఫ్ రిలయన్స్ పెరుగుతుంది. సో వాడు క్లారిటీగా ప్లాన్ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. తద్వారా ఏమవుతుంది, ఇది ఇండిపెండెన్స్, వాడు ఇండిపెండెంట్ అయ్యేటట్టుగా ఇవన్నీ కూడా వాడికి ఇదవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు కోట్ల రూపాయలు సంపాదించినా రానటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆ పిల్లవాడికి వస్తుంది. ఏమొస్తుంది?
సో ఈ 15-20 రోజుల ప్రిపరేషన్కు ముందు నాకు ఇది తెలియదు, 15 రోజుల తర్వాత వచ్చేటువంటి క్లారిటీ ఏదైతే ఉందో అది జీవితానికి శక్తినిస్తుంది. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే 10th క్లాస్ అనేది లైఫ్లో ఎలా ఫౌండేషన్ మనకి ఇస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.